కల్వరి టెంపుల్ పై ఏపీ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని కల్వరి టెంపుల్ చర్చిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో చర్చిని కూల్చేయాలంటూ ఏపీ మైనారిటీ సంక్షేమ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేస్తున్నారని, అందుకే చట్టపరంగా కూల్చివేత కొనసాగుతుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే గుంటూరు వసంత రాయపురంలో ఉండే ఓ వ్యక్తి చర్చిపై 5 ఆరోపణలు చేస్తూ నవంబర్లో పిఎంఓ కార్యాలయంలో అధికారికంగా ఫిర్యాదు చేశారు. చర్చి అక్రమ కార్యకలాపాలతో పాటు పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీస్ శాఖ, శబ్ద కాలుష్య నియంత్రణ మండలి వంటి కీలకమైన శాఖల అనుమతులు లేవని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కల్వరి చర్చిపై ఏపీ ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. హైదరాబాద్ కు చెందిన పాస్టర్ డాక్టర్ సతీష్ కుమార్ నేతృత్వంలోని చర్చి పన్నులు చెల్లించడం లేదని, అదేవిధంగా దశమ భాగాలుగా పెద్ద మొత్తంలో వసూల దందా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో పాటుగా పేదలకు కిరాణా సామాను అందిస్తూ తప్పుడు బోధనలను ప్రచారం చేస్తున్నారని, హిందువులను క్రైస్తవులుగా మార్చేస్తున్నారని కూడా పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు పూర్తి కావడంతో ఏపీ మైనారిటీ సంక్షేమ శాఖ కూల్చివేతకు ఉత్తర్వులిచ్చింది. హైదరాబాద్ లోని కల్వరి టెంపుల్ ప్రతి నెల దాదాపుగా 3000 మందిని క్రైస్తవులుగా మార్చడం, భూ చట్టాలను ఉల్లంఘించడం, నిబంధనలను తుంగలో తొక్కి కొత్త చర్చిలను ఏర్పాటు చేయడంతో పాటు మోసపూరిత ఒప్పందాల ద్వారా భూములను ఆక్రమించడం వంటి పలు ఘటనలకు కల్వరి టెంపుల్ చర్చ్ కేరాఫ్ గా నిలుస్తుందని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.